ఉల్లాస పల్లవిత పాలిత సతలోకి నిర్వాహ కోరకితనేమ కటాక్షలీలా శ్రీరంగహంయతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, గోదాస్తుతి అనేటువంటి వేదాంత దేశకులు రచించినటువంటి అత్యద్భుత స్తోత్రంలో మనం ఇవాళ 28వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము. ఇంతవరకు స్తోత్రముగా అమ్మని స్తుతించినటువంటి మాలికగా ఉంటుంది. 29వ శ్లోకము ఫలశ్రుతిగా మనకి రేపు చెప్పబడుతుంది అని అమ్మని ఆ సర్వ గుణ సంభరితిగా వర్ణించినటువంటి శ్లోకాలు ఇవాళతోటి మనం పూర్తి చేసుకోబోతున్నాము అని అన్నమాట. రేపు ఫలశ్రుతిని మనం చెప్పుకుంటాం అని. మనం అమ్మని ధ్యానిస్తున్నాము అని. భగవంతుని యొక్క ధ్యానము అనేటువంటిది భక్తుణ్ణి భగవంతుడికి దగ్గర చేరుస్తుంది. అది మోక్ష మార్గంగా గాని, హృదయ మార్గము అంటే అనుబంధ పద్ధతిగా గాని, ఈ జీవేశ్వరుల యొక్క ఎడబాటును పోగొట్టేటువంటిది ధ్యానము అనేటువంటిది. ఈ ధ్యేయ రూపాన్ని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండడాన్నే ధ్యానము అని మనం అంటాం. ఇది ఒక సాధనలో చాలా అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటిది అని. మనం ఏ పూజ చేసినా ఏమి చేసినా కూడా ఒక దివ్య మూర్తిని మనస్సుపై నిలుపుకొని ధ్యానించినప్పుడు ఆ మూర్తిపై మన మనస్సు చూపించేటువంటి భక్తి ప్రపత్తులు అవి ఒక సంతత ధారగా సాగుతూ ఉంటాయి. కాబట్టి ధ్యానము అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా చాలా ముఖ్యముగా చేయవలసినటువంటి ఆరాధనా పద్ధతిగా పెద్దలందరూ కూడా మనకి చెప్తూ ఉంటారు. ఈ 28వ శ్లోకాన్ని ధ్యాన శ్లోకంగా మనకి పెద్దలందరూ చెప్తారు. వేదాంత దేశికులు చాలా అందమైనటువంటి శ్లోకాన్ని మనకి ఈనాడు అందిస్తున్నారు. దాన్ని అనుసంధానం చేసుకుందాం. శతమఖమణి నీలా చారు కల్హార హస్తా స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధుః అలక వినిహితాభిః స్రగ్భిః ఆకృష్టనాధా విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః శతమఖమణి నీలా చారు కల్హార హస్తా. అమ్మ ఆండాళ్ తల్లి చాలా అందమైనటువంటి కల్హారాన్ని చేతితో, కలువ పువ్వుని చేతితో పట్టుకుని ఉంటుంది. లక్ష్మీదేవి కమలాన్ని, గోదాదేవి కల్హారాన్ని ధరిస్తుంది. అటు పద్మం, ఇటు కలువ పువ్వు రెండూ కూడా అందంగా స్వామికి సువాసనలని అందిస్తూ ఉంటాయి అన్నమాట. అది శతమఖమణి నీలా. మొట్టమొదటిది అసలు ప్రప్రథమ శ్లోకంలో వేదాంత దేశికులు శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లి అంటూ అమ్మని ఒక అందమైనటువంటి కల్ప లతికగా ప్రారంభిస్తారు వర్ణన అనేటువంటిది. ఇక్కడికి వచ్చేటప్పటికి విలసతు హృది గోద విష్ణు చిత్తాత్మజ నహ. విష్ణు చిత్త విష్ణు చిత్త ప్రథమ శ్లోకం విష్ణు చిత్తుల వారు, ఈ చివర ధ్యాన శ్లోకం విష్ణు చిత్తుల వారు. విష్ణు చిత్తమయం కావాలి అంటే మన హృదయం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని తనలో నింపుకున్నది కావాలి అనేటువంటి విశేష అర్థం ఈ రెండు పదాల మధ్యన కూడా ఆద్యంతములలో నిక్షేపించారు వేదాంత దేశికులు అనేది మనకి ఈ సూత్ర రచనలో కనిపించేటువంటి ఒక ప్రత్యేకత అన్నమాట. అమ్మ శతమఖమణి నీలా
ఇంద్ర నీల మణి సన్నిభమైనటువంటి కాంతి కలిగినటువంటిది. ఇది ఇంద్రనీలమణి అనగానే అది భోగానికి ఐశ్వర్యానికి చిహ్నం అండి. ఏడుకొండల వాడికి చాలా ప్రత్యేకమైనటువంటి మణిగా ఈ మణిని ధరింపచేస్తూ ఉంటారు అని. అమ్మ అంత అందమైనటువంటి ఆ కాంతి, ఉజ్వలమైనటువంటి కాంతి కలిగినటువంటి తల్లి అని. చారు కల్హారహస్త, చారు అతి అందమైనటువంటి కల్హారము, ఆ కలువ ఉందే దాన్ని హస్తమునందు ధరించింది. నిన్న మనం చెప్పుకున్నాం, అది పట్టుకోవడం కూడా ఆవిడ అతి సుకుమార గాత్రి కాబట్టి చాలా కష్టమే. అయినా కూడా ఆ సుగంధ పరిమళాలు, ఆ శోభకత్వము, ఆ వర్ణము అవన్నీ కూడా ఆమెకు పోటీ వచ్చేటువంటి ఆ పుష్పాన్ని చేతిలో ధరించి శ్రీరంగనాథుని కనులకు విందు చేస్తోంది అమ్మ అంటూ చేతిలో పువ్వుని ధరించినటువంటి హస్తాన్ని ఒక్కసారి మన కనుల ముందు ఉంచారు వేదాంత దేశికులు. స్తనభరణమితాంగి, సాముద్రిక శాస్త్రం ప్రకారము కూడా ఒక పద్మిని జాతి స్త్రీకి వక్ష సౌందర్యము అనేటువంటిది ఆ బరువు వల్ల కొంచెము ముందుకి వంగినటువంటి శారీరక శోభ కలిగినటువంటిది అనేటువంటి విశేష వర్ణనాన్ని ఇక్కడ చెప్తూ సాంద్రవాత్సల్య సింధు, ఇది వాత్సల్యం అనేటువంటిది సముద్రంలో లోపల పొంగుతోంది అని గుణవర్ణనకి వెళ్ళింది. పైన ఆ కాంతి, శరీర కాంతి గాని, ఆ పద్మం గాని, ఆ వంగిన శరీరం గాని, ఇంచుక వంగిన శరీరము గాని శారీరక శోభ చిత్రాన్ని చూపిస్తే వాత్సల్య సింధుత్వం అనేటువంటిది లోపల నిండినటువంటి దయాగుణాన్ని, గుణ సౌందర్యాన్ని మనకి తెలియచేస్తోంది అని. అలక వినిహితాభిహి స్రగ్భిహి ఆకృష్టనాథ, ఆ నాథుణ్ణి తన దండలతోటి ఆకృష్ట, దండ వేసి పట్టుకుంది అని అన్నారు అందంగా. ఎలాంటి దండ? అలక వినిహితాభిహి స్రగ్భిహి, ఈ ముంగురుల యొక్క వక్రతతోటి, పరిమళాలతోటి, సౌందర్యంతో నిండినటువంటి దండని విసిరి స్వామిని మెడలో పడేలా చేసి ఆ దండ చివళ్ళు తాను పుచ్చుకొని ఇంకెక్కడికి పోతావు అన్నట్లుగా స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంతే గోదాతస్యే నమైదమిదం భూయే వస్తు భూయ అని అన్నట్లుగా అలక వినిహితాభిహి స్రగ్భిహి ఆకృష్టనాథ, అలా నాథుణ్ణి ఆకర్షించింది. ఎందుకంటే ఆవిడ పేర్లు కూడా అలాగే ఉంటాయి మనకి. కృష్ణానురక్తాయై నమః, కృష్ణుడు అంటే ఎంత ప్రేమో ఆవిడికి చెప్పలే. శ్యామాయై నమః, శ్యామ యవ్వన మధ్యస్థ అంటే సరిగ్గా ఈ స్తనభర నమితాంగి వంటి అత్యద్భుతమైనటువంటి వర్ణనలు, దానికి సరిపోయేలాంటి ఆ వయస్సు, ఆ ఇంద్ర నీల మణితో కూడినటువంటి అందమైనటువంటి కాంతి మొదలైనవి. అలాగే సచ్చిదానంద విగ్రహాయై నమః అంటాం మనం తల్లిని. ఆనందమే మూర్తి భవిస్తే అమ్మ అయింది. మరి ఆనందమూర్తిని మనం ధ్యానిస్తే మన మనస్సు కూడా ఆనంద సంభరితమే అవుతుంది అన్నట్లుగా. విలసతు హృది గోదా, ఎక్కడ ఉంటావు స్వామి నువ్వు అని అంటే మామూలుగా ఆ యతీశ్వరుల యొక్క హృదయ పద్మాలలో ఉంటాను, లేకపోతే గోపాంగనల యొక్క హృదయం పద్మాలపై విహరిస్తూ ఉంటాను అని అంటాడు స్వామి అంటారు లీలాసుకులు తమ యొక్క శ్లోక వర్ణనలో. ఇక్కడ విలసతు హృది గోదా, స్వామి అన్నట్ట కొందరి హృదయాల్లో ఉంటాను గాని ముళ్ళ మీద కూర్చున్నట్టు ఎప్పుడు వెళ్ళిపోతానా అన్నట్లుగా ఉన్నాను. నేను ఉండకపోతే ఆ దేహం ఉండదు నిలబడి, కాబట్టి నేను ఉన్నాను ముళ్ళ మీద ఉన్నట్లుగా. కానీ భక్తుల యొక్క హృదయాల్లో ఉన్నప్పుడు స్వామి అంటట విలసతు, ఆనందంగా, ఆహా ఎంత బాగుంది, ఇక్కడే కూర్చొని ఉండాలి ఎప్పుడు కూడా, ఇది ఒక స్వర్గాన్ని తలపింప చేస్తోంది అంటూ ఆనందిస్తూ సుఖ ఆసీనుడై ఉండడం అనేటువంటి ఒక తత్వాన్ని చెప్పినట్లుగా ఇక్కడ గోదాదేవి కూడా విలసతు, ఆనందంగా హృది నా మనస్సులో కొలువు తీరి విష్ణు
చిత్తాత్మజానః విష్ణు చిత్తుని యొక్క ఆత్మజైనటువంటి గోదాదేవి నా హృదయ సీమలో ఆనందంగా విహరించాలి అనేటువంటి ప్రార్థనని వేదాంత దేశికులు అద్భుతంగా చేసినటువంటి ధ్యాన శ్లోకము. అందువల్ల ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా ఆరాధన సమయంలో చదువుకుంటూ అమ్మా నా హృదయ సీమకి వచ్చావా, మనం షోడశ ఉపచారాలు చేస్తాము, రమ్మని ఆహ్వానిస్తాం. ఆ ఆహ్వానించినటువంటి సందర్భంలో ఇంత అందమైనటువంటి నీ కోసమే ఒక సింహాసనంగా మార్చుకున్న నా హృదయానికి నువ్వు వచ్చి విలసతు కొలువు తీరు ఉండాలి అని మనం అమ్మని ప్రార్థించాలి అంటారు పెద్దలు. అంతేకాకుండా ఈవిడ యొక్క లక్షణాలు ఏవి తీసుకుంటే అవే ఇందులో మనకి ఒక 6 విశేషాలు చెప్పారు వేదాంత దేశికులు అని. ఒకటి రంగుకి కాంతికి సంబంధించినటువంటిది, రెండవది లీలా కమల ధారణము అనేటువంటిది సౌందర్యాపాదకము ఒకటి, రెండవది స్వామిని ఆకర్షించడంలో ఆ రూపంలో ఉండేటువంటి ఒక దివ్య తత్వాన్ని చూపించేటువంటిది అని, మూడవది ఆ హృదయ వక్ష సౌందర్యము అనేటువంటిది, నాలుగవది వాత్సల్య నిధిత్వము అనేటువంటిది, ఐదవది స్రగ్భిహి దండలతో ఆ దండలలో ఉండే అందం, దండలతో నాదుని బంధించినటువంటి సౌందర్యము, ఆఖరిది విష్ణు చిత్త ఆత్మజ విష్ణు చిత్తుల యొక్క సంతానముగా అనేటువంటి శబ్ద చిత్రం ఎంత బాగా ఎంత వర్ణనాత్మకంగా మన హృదయంలో కొలువు తీరేలాగా వేదాంత దేశికులు అందించారో కదా, నిగమాంత దేశికులు అందించినటువంటి ఈ శ్లోకం అని. ఎందువల్లంటే ఈవిడ ఎక్కడావిడ వచ్చి మన హృదయంలో కూర్చోవాలండి? అసలు ఆవిడ ఉండేటువంటి స్థానం మనకెక్కడైనా దరిదాపుల్లో ఉందా? వైకుంఠంలో ఆవిడ కొలువు తీరి ఉంటుంది. మనకి శ్రీపరాశర భట్టర్ అనేటువంటి స్వామి చెప్తారు, యద్దూరే మనసో యదేవతమసత్పారే యదత్యద్భుతం యత్కాలాదపచేలిమం సురపురీ యద్గచ్చతో దుర్గతిః సాయుజ్యస్య యదేవ సూతిః య అధవా యద్దుర్గ్రహం మద్గిరాం తద్విష్ణో పరమం పదం తవ కృతే మాతః సమామ్నా శిశుః యద్దూరే మనసో. దేనికైనా దూరం ఉంటుంది గాని మనస్సుకు దూరం అనేది లేదు. ఇలా అనుకోగానే అలా వెళ్ళిపోగలం మనస్సుతో. కానీ ఈ మనస్సుకు కూడా అందనంత దూరంలో ఉంది అది. అలాగే రజస్తమస్సులకు దూరంగా ఉంది, అద్భుతమైన మాహాత్యం కలిగిన స్థలంలో ఉంది, కాలానికి అందనిది, ఈ కాల పరిణామాలేవి కూడా చెందనటువంటిది, స్వర్గం కూడా ఎందుకు పనికిరాదని నిరూపించేటువంటిది, విష్ణు సాయుధ్యాన్ని అందించేటువంటిది, అతీతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ వైకుంఠంలో ఉండే ఆ జనని గోదామాత వచ్చి విలసతు మమ హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. అలాంటి గోదాదేవి ఆ ఆనంద అమృత స్వరూపిణి వచ్చి నా హృదయ కమలంలో కొలువు తీరాలి అని వేదాంత దేశికులు అత్యద్భుతంగా ఇందులో మనకి ధ్యాన శ్లోక రూపంగా అందించారు అమ్మ ఆండాళ్ తల్లిని. ఓం నమో వెంకటేశాయ.